జీవితంలో ఎప్పుడూ అనుభవించినటువంటి చిత్రహింసలు అనుభవిస్తాను. ఓకే, వీడు గతంలో అనేక సార్లు మన వ్యాపారం మీద దాడి చేసి సరుకును పట్టుకున్నా ఫోన్లే చూద్దామని ఊరుకున్నాం. ఇప్పుడు వీడే మనంత చూసేటట్టున్నాడు. ఓకే, నువ్వు ఎలా ఆవేశపడితే ఆయాసం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అర్జెంటుగా నువ్వు సెటప్ ఆలోచించాలి. ఏముంది, వృత్తి మీద భక్తి ఉన్న వాళ్ళ బ్రతుకులు ఇలా అర్థంతరంగా ఆరిపోవలసింది. మర్డర్ చేయడంలో స్పెషలిస్టుల్ని పిలిపించి ఈ ఎస్పీని కీర్తిశేషుణ్ణి చేయాలి. ఒరేయ్, వాడు మామూలు మనిషి కాదు, జాగ్రత్త. రవి, బ్రతికే ఉన్న నిన్ను వాళ్ళు పోయినట్టు భావించి బాధపడుతుంటే, నీ సొంత తమ్ముడే నిన్ను పరాయవాడుగా ద్వేషిస్తుంటే నువ్వే వాళ్ళ రవిబాబుని ఎందుకు చెప్పు? నాకు తెలిసిన నిజాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తే ఆ కన్నవాళ్ళు ఎంత సంతోషిస్తారు. లేదు జయ, నా గురించి నిజం తెలిస్తే వాళ్ళు ఆనందించరు సరికదా, నన్ను అసహ్యించుకుంటారు. రవి, అవును జయ, ఆ రోజు ప్రవాహంలో కొట్టుకుపోయిన నేను కలకత్తాలో భూపాల్ అనే పేరు పడ్డ పెద్ద స్మగ్లర్కి దొరికాను. అతని నీడలో కాళిదాస్ అనే గూండాగా ఎదిగాను. అలాంటి దారుణమైన జీవితం నుంచి, దుర్మార్గపు అడ్డదారి నుంచి బయటపడ్డాను. ఆ కసాయివాడైన కాళిదాసు చరిత్రకు నిప్పు పెట్టి రాజాగా కొత్త జీవితం ప్రారంభించాను. జయ, నేరస్తుల పాలటి సింహ స్వప్నంలా బ్రతికే మా నాన్నగారు తన కన్న కొడుకు ఒక నేరస్తులని తెలిస్తే తట్టుకోగలడా? అన్నయ్య అంటే అనురాగం, అభిమానం ఉన్న నా తమ్ముడు, చెల్లి, వాళ్ళ అన్నయ్య ఒక గూండాని తెలిస్తే సహించగలరా? దయ, కరుణ, మమతలకు మరో రూపమైన నా తల్లి తన కన్న కొడుకు ఒక గజ దొంగని తెలిస్తే భరించగలదా? లేదు జయ, లేదు. వాళ్ళిప్పుడు రవి పోయినందుకే బాధపడుతున్నారు. నా గతం తెలిస్తే రవి ఎందుకు బతికున్నాడా అని బాధపడతారు. అందుకే ఈ నిజం వాళ్ళకి తెలియటానికి వీల్లేదు. అయితే వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళ బాధను చూస్తూ వాళ్ళకి నిజం చెప్పలేక నీలో నువ్వు అనుక్షణం బాధపడే కంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చుగా. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని నేను కనీసం వాళ్ళని కళ్ళతోనైనా చూసుకుని తృప్తి పడదామని కొంటున్నాను. పైగా ఎవరో దుర్మార్గులు వృత్తిని నమ్ముకున్న నా తండ్రిని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నీడలాగా అనుక్షణం ఆయన కాపాడుకోవాలని కొంటున్నాను. జయ, నేను నిన్ను అడిగేది ఒకటే. ఏమిటి రాజా? నేను రవినన్న నిజం నీకు తప్ప మరెవరికి తెలియకూడదు. తప్పకుండా. నర్సిగా, ఏంటి గురు? చేపలాగా మందు కొట్టడానికి కాదురా ధర్మరాజు మనకు డబ్బిచ్చింది. ఆ ఎస్పీ గారిని ఇక్కడ రప్పించి చావ కొట్టడానికి. అయితే ఎస్పీకి ఫోన్ కొట్టినా గురు. చేయి. చూడు, ప్రమాదంలో ఉన్నాను, వచ్చి కాపాడండి అని నమ్మేటట్టు ఫోన్ చేయి. అలాగే గురు. ఫోన్ చేయాల్సింది ఎస్పీకి కాదురా, అంబులెన్స్ కోసం హాస్పిటల్ కి. ఎందుకంటే కాసేపట్లో చావు దెబ్బలు తినే మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి కావాలిగా. ఎవరో నువ్వు? నీ బాబుని బే. గురు చూసి కొట్టడం నేర్చుకోరా బేవకు. ఏమిటి ధర్మరాజు గారు, ఏమిటి మీరు చెప్పేది? ఏం చెప్పమంటారు ఎస్పీ గారు, ఈవేళ నన్ను చూడ్డానికి వచ్చిన బంధుమిత్రులు కొట్టాడు. ఓకే,
కానీ ఇలా పొరుగురు నుంచి వచ్చిన ప్రతి వాడిని కొట్టడం మీ ఊరి ఆచారమా అలవాటా అని చెప్పేసి ఆ పొరుగురు వాళ్ళు అడుగుతూ ఉంటే నేను ఏం జవాబు చెప్పాలి ఏమిటి? ఓకే ఇది ఎక్కడ సెటప్ అండి? మన ధర్మరాజు గారు షష్ఠిపుత్రోత్సవం చేసుకుంటున్నారని పాపం వాళ్ళకి తెలిసి సంబరపడిపోయి వచ్చి గెస్ట్ హౌస్ లో కూర్చొని పురాణ పఠనం చేసుకుంటూ రామకోట రాసుకుంటున్నారండి. ఇంతలో రౌడీ రాజా వచ్చి డబ్బిస్తారా సస్తారా లేకపోతే రామకోట చించాలు పారేయమంటారా అని ఒకరి మీద ఒకరిని వేసి పట్ 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 అని కొట్టేస్తారండి. ఈ సెటప్ మీకు ఏమైనా బాగుందా? అది సరే ఎస్పీ గారు, ఈవేళ నా వాళ్ళని కొట్టాడు ఓకే, రేపు మీ బంధుమిత్రులు కొడతాడు ఓకే, కానీ రైలు స్టేషన్ లో కూర్చుని కర్ర పట్టుకుని రైలు బండి దిగిన ప్రతివాడిని పట్టు కొట్టేస్తూ ఉంటే మీరు అలా చూస్తూ కూర్చుంటే ఓకే. అలాగే అతనికి ఇప్పుడే కబుర్ చేస్తాను, మీరు వెళ్ళండి. నమస్కారం. వస్తాను, నమస్కారం. రాజా, నువ్వు ధర్మరాజు గారి కోసం వచ్చిన పెద్ద మనుషుల్ని ఉత్తుపునైన కొట్టినట్టు రిపోర్ట్ వచ్చింది. ఎందుకు కొట్టావు? ఆ విషయం వాళ్ళనే అడగలేకపోయారా? నేను నిన్ను అడుగుతున్నాను, సమాధానం చెప్పు. వాళ్ళు నేను కొట్టాను అని చెప్తే మీరు నన్ను పిలిపించి అడుగుతున్నారు, కానీ వాళ్ళ నేను కొట్టలేదు అంటున్నాను. మీరేం చేస్తారు? నువ్వు కొట్టినట్టు 10 మంది సాక్ష్యం చెప్తున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి పొట్టకూటి కోసం పవిత్రమైన న్యాయస్థానంలో పచ్చి అబద్ధాలు సాక్ష్యాలు చెబుతున్నారు ఈ రోజుల్లో. అలాంటి సాక్ష్యాలే మీరు నమ్మే మాట అయితే నేను కొట్టలేదని 20 మంది చేత సాక్ష్యం చెప్పిస్తాను. ఆల్ రైట్ రాజా, నీ మీద అభిమానంతో ఈసారికి నేను నమ్మి వదిలేస్తున్నాను. నువ్వు మరోసారి నేరం చేశావని తెలిస్తే ఆ దేవుడడ్డు పడ్డా సరే నేను వదిలిపెట్టను. నా ఈ కనుక ఆ ఎస్పీ గారిని ఆ రాజా మీద ఉసుగొలిపేసి మనం తప్పేసుకున్నాం. ఏదో ఒక రోజున ఏదో ఒక మిష మీద ఆ రాజా గారిని కొట్లో వేసేస్తాడు. కానీ ఆ రాజాగాడు అసాధ్యుడే. ఈ నాటకం నడిపించింది నువ్వేనని తెలిస్తే వాడు నీ మీద పడి నీ చెయ్యి వంచేసి నీ కాలు విరిచేసి నీ కన్ను పొడి చేసి ఇచ్చే నోర్మై, ఎంతసేపు నువ్వు 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 అని నా గురించే మాట్లాడతానే, ఇందులో నీకు భాగం ఉంది. ఒకవేళ ఆ రాజాగాడికి అలాంటి దౌర్భాగ్యపు సంకల్పమే కలిగితే ముందుగా నీ ఇంటికి వచ్చి నీ పనే పట్టేస్తాడు. అసలు పిట్ట పెర్సనాలిటీ కదా నీకు. అలా అని విర్రవీగిన పురాణాల్లోని ప్రతి రాక్షసుడి పని పట్టాడు ఆ దేవుడు, తెలుసా? ఇలా వచ్చేవంట రాజా? నేను ఇందాక చెప్పిన కార్యక్రమాన్ని అమలు చేయడానికి వచ్చాడు. నువ్వు చెప్పు రాజా. స్టేషన్లో రౌడీలను అడ్డు పెట్టుకుని మీరు ఆడిన నాటకానికి అభినందనలు తెలియచేద్దామని. అంటే మాటలతోనా చేతలతోనా? నువ్వు చెప్పు రాజా. ప్రస్తుతానికి మాటలతోనే. ధర్మరాజు, ఆ రౌడీలని ఎవరు పిలిపించారో ఎందుకు పిలిపించారో నాకు తెలుసు. చూడు, ఆ ఎస్పీ గారికి మళ్ళీ ఎవరైనా ఏదైనా హాని చేయాలని ప్రయత్నించారో వాళ్ళ ప్రాణాలు తీసి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు నక్కలకు పడేస్తాం. ప్రత్యేకించి ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది. నువ్వు కూడా. ఓకే. ఏమీ లాభం లేదు. ఇమీడియట్ గా ముందు నేను హైదరాబాద్ వెళ్ళిపోయి ఎస్పీ గారి సంగతి చూసి ఆ తర్వాత వీడు ఆట కట్టించాలి. పోయి మందు. ఏమిటి ధర్మరాజు బావా, హైదరాబాద్ నుంచి వచ్చిన అర్జెంట్ గా రమ్మని నాకు ఫోన్ చేశావు? నీ మంత్రి బాబు పదం ఏమైనా పోయిందేంటి? ఎంతసేపు మా బావకు బడి ఏడుస్తావే తప్ప ఆ రాజాగాడు పోవాలి ఎస్పీ గారు పోవాలని అడగొచ్చు కదా. సర్లేవయ్యా, ఏదో మాట వరుసగా అన్నాను కానీ అలా గిలగిల ఆడిపోతావేమిటి? ఏమిటి అసలు విషయం? ఏమీ లేదు. ఆ అసలు సిసలు డెకాయిటీ శేషుగాడు కోసం నేను అక్కడ అనుకోకుండా నాకు అదృష్టం ఎదురైంది. ఏమిటయ్యో? ఆ అదృష్టం పేరు కాశీరాం. కాశీరాం ఇతనే కాశీరాం. బావా, గారడి వాడు బొట్టులోంచి చెవల పిల్లని చేసినట్టు ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా? ఈ కాశీరాం ఆ రాజాగాడి పాత జీవితానికి ప్రత్యక్ష సాక్షి. ఈ ఆల్బమ్ ఆ రాజాగాడి గత బ్రతుక్కి ఆగ్నేయాస్త్రం. ఈ ఆల్బమ్ మన చేతిలో ఉండగా ఆ రాజాగాడిని పామును పట్టి ఆడించినట్టు ఆడించవచ్చు. కావాలంటే నువ్వు చూడు ఈ ఆల్బమ్. రాజా, నువ్వు మా జీవితాలను రిస్కులో పెట్టాలనుకుని నీ జీవితాన్ని ఇరుకున పెట్టుకున్నావు కనుక నువ్వు ఆడుకుంటావో పాడుకుంటావో తొందరగా తేల్చుకో. ఆ తర్వాత ఛాన్స్ ఉండదు.
వ్యాపారం ఏమిటి, దాని భవిష్యత్ ఏమిటి, దాని మంచి అంటే అది ముచ్చటించు. ఏముంది బావా, వీలైనంత వరకు ఆహార ధాన్యాలు దోచేసి దాచేసాం. ఓకే ప్రతి కొట్టు దగ్గర నో స్టాక్ అన్న బోర్డు పెట్టేసాం. ఓకే అయ్యగారు నాదో చిన్న డౌట్ అండి. అడుగు. సరుకంతా గోడల్లో దాచేశారు, బాగానే ఉందండి. పంది కుక్కులు ఎలకలు దూరు సరుకంతా బొక్కేస్తే ఇప్పుడు చెలరేగిన కరువు కాటకాలకి దోపిడీ దొంగతనాలకి అన్నింటికి కారణం ఆ కాళిదాసేనని చెప్పి ఆ. ప్రజలు పత్రికలు నమ్మేస్తాయి. అప్పుడు పోలీసుల మీదకెళ్ళి ఏమిటి అరాచకం అని అడుగుతాం. బావా! ఏమిటో మీరు యూనిఫారాలు వేసేసుకుని విజిల్స్ కొట్టేసి లాఠీలు పట్టుకుని జీపులు ఎక్కి తిరిగేస్తే ఆ అన్యాయాలు తొలగిపోసా. ఆ కాళిదాస్ గాడు ఎవడో గంటకో దోపిడి, ఓటుకో రేపు, రోజుకో మర్డరు టైం టేబుల్ ప్రకారంగా చేసేస్తుంటే మరి మీరు ఇలా ఊరుకుంటే అసలు ఈ సెటప్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అది ఓకే, ఇప్పుడు ధాన్యం గొడవలన్నీ దోచేసి జనానికి తిండి గింజలు లేకుండా చేసేస్తున్నాడు. ఇంట్లో సామాన్లు లేవు, ఇళ్లలో తిండి గింజలు లేవు. ఆ కాళిదాస్ గారి కారణంగా ఊరందరూ మలమల మాడి చచ్చిపోతున్నారు. మీ బోట్లేమో మాలాడు పెద్దోళ్ళ ఇళ్ల మీదకి వచ్చేసి రూల్స్ మాట్లాడేసి అధికారాలు చూపించేసి వార్నింగ్లు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోదు సార్. ఆ ముద్దాయిని పట్టుకుని లోపల పెడితే అప్పుడు ఓకే. వాడిని పట్టుకుని లోపల పడకపోతే మేము బ్రతికేటట్లేమండి. మేము బ్రతకపోతే ఊరు సెటప్ ఏమవుతుందో మీరే అది ఆలోచించండి. ఓకేలే. చూడండి ధర్మరాజు గారు, పోలీసులు పబ్లిక్ సర్వీస్ గనక ప్రతి ఒక్క ఉంటుంది, కాకపోతే ఆలోచించి అనటంలో అర్థం ఉంటుంది. ఆ కాళిదాసును పట్టుకోవడానికి నిద్రాహారాలు మని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే త్వరలో స్పెషల్ ఆఫీసర్ను కూడా రప్పిస్తాను. ఓకే ఎస్పీ గారు, మీరు పైనుంచి పెద్ద ఆఫీసర్ని దింపుతారో మాంతారో నాకు తెలియదు. మీకు తెలుసు కదా మినిస్టర్ పొజిషన్ లో మా బావ హైదరాబాద్ లో ఉన్నాడని. అయినా మీ మీద ఉన్న నమ్మకంతో ఇప్పటి వరకు నేనేం కలగజేసుకోలేదు. మరి ఇంకా ఆలోచించకుండా ఫోన్ కొట్టేశాను అంటే ఇక మీరు ఆ సీట్లు ఉండరు, ఈ జిల్లాలోనూ ఉండరు. ఓకే అబ్బా మీరు ఫోన్ అయినా కొట్టాలి, నాకు అది అక్కర్లేదు. మా పెరట్లో కాగిని చూస్తాను, దాని మెడలో చీటీ కట్టి వదులుతాను. దాని రెక్కలు పట్టుకుని మా మినిస్టర్ బాగా వచ్చేస్తాడు. వచ్చేసారంటే మీ సెటప్ అంతా మారిపోద్ది అని నేను అనకూడదు అనుకోండి. ఓకే ఎస్పీ గారు, మీ క్షేమం దృష్ట్యా మా క్షేమం దృష్ట్యా ఆ కాళిదాసుని వెంటనే లోపల పడేయండి. మరి ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. వస్తాం. రావాయా కైలాసం. విజ్ఞప్తి మనవి చేస్తున్నాను. మోసం జయ, ఇదంతా మోసం. కాళిదాసు పేరుతో జరుగుతున్న ఈ నేరాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్ము జయ. అయితే ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటావు? చేసే మనిషి ఆ కాళిదాస్ పేరు ఎందుకు ఉపయోగిస్తున్నాడంటావు? అందుకే ఇదంతా మోసం అంటున్నాను. ఎవడో నా గతం తెలిసిన మనిషి నా మీద కక్షగట్టి పగబట్టి చనిపోయిన ఆ కాళిదాసును తిరిగి బతికించాడు. ఆ పేరుతో ఈ దొంగతనాలు దోపిడీలు సాగిస్తున్నాడు. వాడెవడో తెలుసుకుని వాడి అంతు తేలుస్తాను. ఓ కాళిదాస్, నో సే రాజా. మారిపోయిన నన్ను మళ్ళీ నేరస్తులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించేది నువ్వేనన్నమాట. ఊరు మారినా పేరు మారినా గతం మనిషిని వదిలిపెట్టదు కాళిదాస్. నీ గతంలో నీ మీద పగబట్టిన నేను నీడలాగా నీ వెనకే వచ్చాను. నా పగ తీర్చుకోవడానికే నీ పేరుతో ఈ నేరాలన్నీ చేస్తున్నాను. చట్టం అనుమానించిన రోజున పట్టుకునేది నన్ను కాదు, నిన్ను. ఆహా, అంతవరకు నువ్వు బతుకుంటేగా.
కాశీరాం, మంచిగా మారిన మనుషుల జీవితాలకు మసిపోయాలని ప్రయత్నించే నీలాంటి మనిషి బతకడానికి వీలేదు. నా జీవితంలో నేను చేసే ఆఖరి నేరం నిన్ను చంపడమే. కాళిదాస్, నన్ను చంపినా నీ గతం చావదు. నువ్వెవరో, నీ చరిత్ర ఏమిటో సాక్ష్యాధారాలతో సహా ధర్మరాజు దగ్గర భద్రపరిచొచ్చాను. ధర్మరాజ్ దగ్గర? అవును, రాజా అని పిలువబడే నువ్వు కలకత్తాలో పెద్ద గూండావని, నీ పేరు కాళిదాస్ అని రుజువు పరచడానికి ఈ ఆల్బమ్ ని కానుకగా ఇచ్చాడు కాశీరాం. ఇది నీ చేతికి రావాలి అంటే మేము చెప్పినట్టు చెయ్యాలి. ఓకే? నో, మీరెన్ని చెప్పినా నేను నేరం చెయ్యను. గతంలో ఎన్నో ఘోరాలు నేరాలు చేసిన వాడివి ఒక్క నేరం చేయడానికి ఎందుకింత బాధపడిపోతున్నావు? మేం చెప్పిన ఈ ఒక్క పని చేసావంటే ఆల్బమ్ నీకు ఇచ్చేస్తాం, కాశీరావును పంపేస్తాం. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకొచ్చు. ఇది సెటప్. నువ్వు కాదు అంటే ఆల్బమ్ పోలీసులకు అందజేయబడుతుంది. కలకత్తాలో గుండా కాళిదాసు నువ్వేనని, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అరాచకాలన్నింటికీ కారకుడు నువ్వేనని అందరూ అనుమానిస్తారు. అప్పుడు అక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసులు, దేశం మీద అందరు పోలీసులు నీ మీద పడి నిన్ను పట్టుకుంటారు. ఆ తర్వాత కోర్టు, జైలు, ఊరి. ఓకే? నా తల్లిదండ్రులకు నా గతం తెలియకూడదు. నేను కాళిదాసునన్న విషయం బయటకు రాకూడదు. మరణించిన నా గతం బతకూడదు. ఆల్ రైట్, మీరు చెప్పిన ఈ ఒక్క పని చేస్తాను. ఆ తర్వాత మీరు అన్న మాట నిలబెట్టుకోలేకపోతే మరో నేరం చేస్తాను. ఏమిటది? మిమ్మల్ని మర్డర్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చెప్పండి, నేను చేయాల్సిన పనేమిటో. దేశంలోకెల్లా అతి విలువైన మూన్ డైమండ్ ని మ్యూజియం లోంచి దొంగిలించి మాకు అప్పచెప్పాలి. ఓకే?